నమస్తే. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు గాను ప్రతిపక్షాలు అధికార పార్టీ మీద విరుచుకుపడతా ఉన్నాయి. మేము తిట్టడం మొదలు పెడితే అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. సో ప్రధానంగా నిన్న ఆ క్యాబినెట్ భేటీలో టీఎస్ను కాస్త టీజీగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అధికార పార్టీ. సో అదేవిధంగా ఇక రానున్న బడ్జెట్ సమావేశాల్లో కూడా శ్వేతపత్రాలను విడుదల చేస్తామంటూ వ్యాఖ్యలు చేస్తూ ఉంది. సో మాట్లాడడం ఒకసారి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కనిపిస్తోంది. సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి లోకేష్ యాదవ్ గారు. సో లోకేష్ యాదవ్ గారు ఎట్లా చూసుకోవచ్చు? గతంలో టీఎస్ ఉండేది, ఇప్పుడు టీజీగా మారుస్తాము నెంబర్ ప్లేట్ల మీద అంటున్నారు. సో ఏం చెప్తారు దీనికి, ఎందుకు మార్చాల్సి వస్తుంది? టీజీ అనేది తెలంగాణ ప్రతిబింబానికి ప్రతిరూపం. అది తెలంగాణ ఉద్యమం చేస్తున్న క్రమంలో తెలంగాణ జేఏసీ నాయకులుగా మేమంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమం చేస్తున్న క్రమంలో మా 2 వీలర్స్ బండ్ల మీద మొత్తం కూడా ఏపీ అని తీసేసి కూడా టీజీ అని పెట్టి చేసినాం మేమంతా. దాంతోపాటు దీని మీద చాలా కార్యక్రమాలు కూడా చేసాం మేము. మేము విద్యార్థుల జేఏసీ నాయకులు విద్యార్థులతో పాటుగా తెలంగాణ ప్రాంతంలో సబ్బండ వర్గాలు మొత్తం ఉద్యోగులు, మహిళలు, రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు సబ్బండ వర్గాలు మొత్తం కూడా వాళ్ళ బండ్ల మీద 2 వీలర్స్ మీద కార్ల మీద ఏపీ అని తీసేసి టీజీ స్టిక్కర్ అంటించుకున్నారు. కొంతమంది నల్ల పెయింట్తో రాసుకున్నారు. మేము కూడా ఒక కార్యక్రమం చేసి రోడ్ల మీద తిరుగుతూ వాళ్ళకి అడిగి ఇట్లా మన తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పని వాళ్ళ అభిష్టం మేరకు వాళ్ళ ఇష్టం అడిగిన తర్వాత ఓకే అయిన తర్వాత అవి తీసేసి మరి టీజీని రాసినాం కూడా. ఇట్లా చేస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నువ్వు టీఎస్ ఎట్టు పెట్టు? టీఎస్ అంటే తెలంగాణ శేఖర చెప్పినాడు, కేసీఆర్ చెప్పినాడ తెలంగాణ శేఖర్, తెలంగాణ చంద్రశేఖర్ నేను తెలంగాణ శేఖరం పెట్టుకున్నాను, ఇది ఈ రాష్ట్రమే నా పేరు పెట్టుకున్నాను, తెలంగాణ రాష్ట్రం నేను చేసినటువంటి ఇది ఒక ఐకాన్ నాకు కావాలని పెట్టుకున్నాను. అంటే తెలంగాణ ప్రతిబింబించేటువంటి ప్రతిరూపమైనటువంటి టీజీ తీసేసి టీఎస్ వాళ్ళు పెట్టిండు. అది ఏపీఎస్ అని ఉందా? ఏపీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టీఎస్ ఏంది? తెలంగాణ స్టేట్ ఏంటి అసలు? అందుకోసం ఖచ్చితంగా తెలంగాణ ప్రతిరూపంలో ప్రతిబింబించేటువంటి ఏదైనా కానివ్వండి, తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారు, తెలంగాణ ఆకాంక్షలు ఏమున్నాయో, తెలంగాణ ఉద్యమ క్రమంలో ప్రజలందరూ ఏం కోరుకున్నారు దాన్ని మేము ఈరోజు చేసినాం. ఓకే, మీరు అన్నట్టుగా టీఎస్ను కాస్త టీజీ చేసిర్రు, సరే దాన్ని ఒప్పుకుందాం మీరు అన్నదానికి ప్రకారం. మరి ఎందుకు తెలంగాణకు సంబంధించిన చిహ్నం కావచ్చు, తెలంగాణ తల్లి సంబంధించినటువంటి రూపంలో కొంత మార్పులు చేయదలుచుకున్నారు? ఏంది కారణం ఏంది దానికి? ఒకటే, తెలంగాణ తల్లి రూపం అనేది ఎవరికి తెలియదు వస్తుంది. తెలంగాణ తల్లి అంటే సాటి తెలంగాణ మహిళ యొక్క రూపమే ప్రతిరూపమే తెలంగాణ తల్లి. 4.5 కోట్ల మంది జనాభా నివసిస్తున్న తెలంగాణ ప్రాంతంలో పల్లె గ్రామాల్లో పోతే చక్కటి చీరకట్టులో మంచి బొట్టు పెట్టుకొని తెలంగాణ ప్రతిరూపంలో ప్రతిబింబించే విధంగా మహిళల యొక్క కట్టుబొట్లు ఉంటాయి. అది కావాలి తప్ప కిరీటాలు పెట్టుకొని వజ్ర వైడూర్యాలు పెట్టుకొని బంగారు నగలు దగ్గర వేసుకొని గాజులు పెద్ద పెద్ద గాజులు బంగారు గాజులు వేసుకుని తెలంగాణ తల్లి ప్రతిరూపం కాదు. తెలంగాణ తల్లి ప్రతిరూపం అంటే సాటి తెలంగాణ మహిళ యొక్క రూపమే తెలంగాణ తల్లి. అది మేము కోరుకున్నాం. అది కోరుకున్నాం తప్ప దొరసాని రూపం మేము కోరుకోలేదు కదా. మేము కోరుకుంది ఏంది? తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారు? తెలంగాణ సాటి మహిళ యొక్క ప్రతిరూపాన్ని కోరుకున్నారు. కాబట్టి మార్చడం జరిగింది. కాబట్టి 100% ప్రజలు ఏం కోరుకున్నారో అదే మేము చేస్తున్నాం. ప్రజలు కోరుకున్నారు టీజీ కావాలని చేసినాం. ప్రజలు కోరుకున్నారు తెలంగాణ సాటి మహిళ యొక్క ప్రతిరూపం కావాలని మేము చేసినాం. అందుకోసం ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలనలో ప్రజలు ఏం కోరుకున్నారో మేము చేస్తాం తప్ప ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైనా సరే అది ఎంత కానివ్వండి దాన్ని మొత్తం కూడా తీసే కార్యక్రమం చేస్తాం. జిల్లాల మార్పు కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ప్రజలు ఏం కోరుకున్నారో దాన్ని మేము చేస్తాం. అది ఎవడు అడ్డు వచ్చినా మేము ఆగే ప్రసక్తి లేదు. ప్రజలు కోరుకున్న దాన్నే మేము చేస్తున్నాం. తెలంగాణ ప్రజలు మొత్తం కోరుకుంటున్నారు ఈ యొక్క తెలంగాణ తల్లి రూపం మారాలని చెప్పారు. మేము మారుస్తున్నాం. ఏం చెప్తారు? ఈ 2 గ్యారెంటీలకు సంబంధించి ఉచిత విద్యుత్ కావచ్చు, 500కి గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా ఆ క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. సో ఎట్లా ఉండబోతుంది? అమలు అయితే 4 గ్యారెంటీలు కంప్లీట్ అయినట్టే, ఈ 2 ఒకవేళ అమలు అయితే సాధ్యమవుతుందా? ఇవి ఖచ్చితంగా సాధ్యం ఉంటుంది. ఏదైతే 200 యూనిట్లు సంబంధించి అది కానీ, అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ పథకం ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టాము, ఏదైతే 6 గ్యారెంటీ స్కీమ్స్తో మేము ఎన్నికల్లో పోయినాము, ఈ 6 గ్యారెంటీ స్కీమ్స్ అమలు చేసే కార్యక్రమంలో ప్రజలందరూ మాకు తీర్పిచ్చారు. ప్రజలంతా కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మమ్మల్ని విశ్వసించారు. మా సోనియా గాంధీ గారి నాయకత్వంలో వారే స్వయానా వచ్చి తెలంగాణ ప్రాంతానికి వచ్చి అనౌన్స్ చేశారు 6 గ్యారెంటీ స్కీమ్ని అమలుపరుస్తామని చెప్పి. 2 చేశాము, 2 క్యాబినెట్ ఆమోదం మొత్తం 4 అయినాయి. ఇంకా 2 కూడా చేస్తాం. మా లక్ష్యం ఒకటే, తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి పేదవాడి యొక్క కన్నీళ్ళు చూడటం మా లక్ష్యం కావాలి. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క బాధలు, కష్టాలు, కన్నీళ్ళు చూడటం మా లక్ష్యం కావాలి తప్ప ఈ తెలంగాణ ప్రాంతాన్ని దోసుకున్న డబ్బులు స్విస్ బ్యాంకులు దాచుకోవడం కోసమో, మా యొక్క ప్రతిరూపాలు విగ్రహ రూపంలో పెట్టుకోవడం కోసమో, లేకపోతే మా పేర్ల మీద నెంబర్ ప్లేట్లు పెట్టుకోవడం కోసం కాదు. తెలంగాణ ప్రతిబింబించాలా, తెలంగాణ యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరాలా, ప్రతి పేదవాడి యొక్క కన్నీళ్ళు తుడవాలా, ప్రతి మహిళ యొక్క అకౌంట్లో మినిమం డబ్బులు ఉండే విధంగా, ప్రతి మహిళ యొక్క ఆనందంలో
చిరునవ్వు వాళ్ళ ముఖంలో ఆనందాన్ని చూసే విధంగా మన పరిపాలన ఉంటుంది తప్ప ఎక్కడ కూడా అవినీతికరమైన పరిపాలన, ప్రజారంజకమైన పరిపాలన తప్ప అవినీతి ఎక్కడ తాగుండదు. దానిలో భాగంగానే ఈరోజు 2 అమలు చేశాము. 2 కోసము క్యాబినెట్ ఆమోదం చేసాం. మొత్తం 4 ఇంకా 2 కూడా అమలు చేస్తాం. ఈ 6 గ్యారంటీ స్కీమ్లు ఖచ్చితంగా అమలు చేస్తాం. అమలు చేసి తీరుతాము మేము. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి తెలంగాణ ఎకానమీ మొత్తం నడ్డి విరిచి తెలంగాణని నవిలి పిప్పు చేసిన కుటుంబం కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం. ఏం చెప్తారు? మీ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను రండా అనేటువంటి పదజాలం వాడినరు. సో ఎట్లా చూస్తారు? ఎందుకు ఆ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇటువంటి భాష మాట్లాడుతున్నారు మీ ముఖ్యమంత్రి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ దేశంలోనే బూతుల్లో పిహెచ్డి చేసిన వ్యక్తి, ఈ దేశ రాజకీయ నాయకుల్లో అత్యధికంగా బూతుల నాయకుడు ఎవరా అంటే కేసీఆర్. కేసీఆర్ కన్నా బూతులు తిట్టిన నాయకుడు దేశంలోనే ఎక్కడ లేడు. రాష్ట్రం కాదు, దేశంలోనే ఎక్కడ లేడు. సాక్షాత్తు బీజేపీ సంబంధించినటువంటి కిషన్ రెడ్డి ఒక కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఒక పార్టీకి అధ్యక్షుడు ఉన్నాడు పట్టుకొని ఎట్లా మాట్లాడు? ఒక రండాను మాట్లాడు. నువ్వు మాట్లాడచ్చా? నువ్వు ఈ తెలంగాణ ప్రాంతంలో పోరాడిని తెలంగాణ ఇచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీని నువ్వు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నువ్వు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండి అనేక సభలు, సమావేశాలు, పార్టీ సంబంధించిన మీటింగ్లు ఏం మాట్లాడినావు అసలు? కాంగ్రెస్ పార్టీ సన్నాసులు, కాంగ్రెస్ పార్టీ దద్దములు, శాతగానాలు, సవటలు అని మాట్లాడిన వ్యక్తి నువ్వు కదా. ఈరోజు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఒక మాట మాట్లాడేందుకు పెద్ద అవును మేము మాట్లాడి తీరుతాం ఖచ్చితంగా. నువ్వు అన్న మాటలే ఏం మాట్లాడుతున్నావు అసలు? ఎవడరా భయ మీరంతా? ప్రభుత్వం పడగొడతారు మీరంతా అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు తీర్పిస్తే ఆ తీర్పుని నువ్వు వ్యతిరేకిస్తాను. ప్రజలందరూ మాకు పట్టం కట్టి 4.5 కోట్ల మంది ఓట్లు వేస్తే 64 సీట్లు మాకు వచ్చినాయి. వచ్చి మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం. ఏమొచ్చామంటున్నాం? మేము కూలగొడతాం, 3 నెలల కూలగొడతాం, 6 నెలలకు. ఎవడరా కూలగొడతాం? మీరు ఎవరు అసలు? అంటే ప్రజా తీర్పుని కూడా మీరు వ్యతిరేకిస్తారా? అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు మీకు గౌరవం లేదా? ప్రజాస్వామ్యం మీకు గౌరవం లేదా? అంటే ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, తెలంగాణ ప్రజలంటే గౌరవం లేదు, తెలంగాణలో ఉన్నటువంటి సంక్షేమ పథకాల మీద గౌరవం లేదు. మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీ ఇష్టం వచ్చినట్టు 4 నోట్లు అని చెప్పి 100 ఇష్టం వచ్చి మాడితే ఎవడు పట్టడానికి ఇక్కడ ఎవడు లేడు. మీరన్న ప్రతి మాటని వడ్డీతో సహా మీకు అప్పచెబుతాం. మీరు తిట్టిన ప్రతి తిట్టిని వడ్డీతో సహా మీకు తిడతాం. అది బరాబర్ తిట్టుడే, బరాబర్ తిడతాం. బరాబరిగా మీరు దోచుకున్న లక్షల కోట్ల రూపాయలు మొత్తం కూడా బరాబరిగా మేము ప్రతి రూపాయిని కూడా మీకు రికవర్ చేస్తాం. మేము రికవర్ చేసే ప్రతి రూపాయి పేద ప్రజల సంక్షేమానికి ఖర్చు పెడతాం మొత్తం కూడా. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడి యొక్క సంక్షేమానికి నువ్వు దోచుకున్న డబ్బులు మొత్తం ఖర్చు పెడతాం మేము. అంతే తప్ప నీ లెక్క మేమేమో దాచుకునే కార్యక్రమం ఉండవు. ప్రజారంజకమైన పరిపాలన ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజల అభిష్టం మేరకే మా పరిపాలన ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు కేటీఆర్ మాట్లాడుతున్నాం. ఏది సర్పంచులకు బకాయిలు చెల్లించకపోతే మేము ధర్నా చేస్తాం. సిగ్గు సరే మీరు మాట్లాడే మాటలు 10 సంవత్సరాలు మీరు గవర్నమెంట్లో ఉన్నారు. మీరు 1 రూపాయి ఇవ్వకుండా అప్పులు చేసి ఎంతోమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు, పురుగు మందు తాగారు, ఉరిపెట్టుకొని చచ్చిపోతే మీరు ఒక్క రోజున్నా కానీ ఈ తెలంగాణ ప్రాంతంలో సర్పంచ్ సంబంధించిన నిధులు ఎక్కడ విడుదల చేశారా? ఒక్కసారి విడుదల చేశారా? ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు? సాక్షాత్ మీరే కదా, మీరే చెప్పారు కదా, ఎన్నో సభల సమావేశంలో చెప్పారు కదా, రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణ ప్రాంతంలో? ఈ 10 సంవత్సరాల్లో కొన్ని వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మీ వల్ల కదా. మీరు ఇచ్చిన హామీ కదా, 1,00,000 రూపాయల రుణమాఫీ హామీ ఇచ్చారా? మీరు ఇచ్చిన రుణమాఫీ మీరు 10 సంవత్సరాలు మీరు తీరకుండా ఇప్పుడు వచ్చి మేము ధర్నాలు చేస్తాం, మేము రాస్తారోకులు చేస్తాం. మీకు సిగ్గు సరే ఉంది. మీకు 60 రోజులు కావట్లేదు, మేము వచ్చి 2 నెలలు కావట్లేదు. ఇంతలో మీరు అది చేయలేదు. 10 సంవత్సరాలు మీరు ఏం చేశారు? వాళ్ళకి 10 సంవత్సరాలు మీరు చేయకుండా మమ్మల్ని 60 రోజుల్లో మీరు అది చేయాలంటే భావ్యం కాదు ఇది. మీరు ఏదన్నా నిజంగా మీకు బుద్ధి ఉంటే, మీకు నిజమైన ప్రజల మీద ఏమన్నా తెలంగాణ ప్రజల మీద గౌరవం ఉంటే, వాళ్ళకి ఏదైనా మంచి చేయాలనే ఆలోచన ఉంటే మీరు మాకేదైనా సలహాలు ఇవ్వండి. ఆ సలహాలు ఇస్తే ఆ సలహాలు పాటిస్తే మేము ఖచ్చితంగా వాటిని సానుకూలంగా స్పందించి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను ఖచ్చితంగా చేద్దాం. ఈ ప్రజలకి ఏ విధంగా మనం న్యాయం చేయాలా? ఈ ప్రజలు మీరు చేసినటువంటి 7 లక్షల కోట్ల రూపాయలు ఎట్లా ఆ అప్పులు ఎట్లా తీరవాలరా బాబు? అసలు ఈ ప్రజల సంక్షేమ కార్యక్రమం ఎట్లా చేయాలని చెప్పి మేము చచ్చిపోతుంటే మా బట్టి గారు, మా రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడుతున్నారు. బట్టి విక్రమార్క గారు ఉదయం 10 గంటలకు సెక్రటరీకి వస్తే నైట్ 12 గంటల రివ్యూ చేస్తాం. మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ కూర్చోబెట్టి రేవంత్ రెడ్డి గారు చూస్తారు కదా. వారిద్దరు నాయకత్వంలో ఈ తెలంగాణ ప్రాంతాన్ని గాడిలో పెట్టడం కోసం, ఎకానమీ డెవలప్ చేయడం కోసం, ఈ ప్రజలకు ఇచ్చిన హామీని ఏ విధంగా తీర్చాలా, ప్రజల కష్టాలు ఏ విధంగా తీర్చాలా, ప్రజల కన్నీళ్ళు మనం ఏ విధంగా తీర్చాలా, ప్రతి మహిళల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ఏ విధంగా లక్షాధికారం చేయాలా, ఈ రాష్ట్రంలో దళిత, గిరిజన, ఆదివాసీ, బడుగు, బలహీన వర్గాల యొక్క సామాజిక న్యాయాన్ని ఏ విధంగా అమలు చేయాలా, ఈ రాష్ట్ర యొక్క సర్వతోముఖ అభివృద్ధి ఏ విధంగా మనం కట్టుబడి ఉండాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తుంటే మీరు సన్నాసులు కూర్చొని ఇష్టం వచ్చిన మాట్లాడకుండా మేము ధర్నాలు చేస్తాం, మేము రాష్ట్ర చేస్తాం, మీరు అదేం చేయలేదు. ఎట్లా చేస్తారు అబ్బాయి? 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మీరు తెలంగాణ ఎకానమీ మొత్తం దెబ్బ కొట్టి దొంగ లెక్క దోసుకొని శిశు బ్యాంకులో దాచుకొని మీరు చేస్తే మమ్మల్ని చేయాలంటే చేస్తాం.
బరాబరిగా ఎకానమీ డెవలప్ చేస్తున్నాం. ఎట్లా చేయాలనే కార్యక్రమం మాకు టైం పట్టింది కాబట్టి మేము ఇప్పుడు 4 గ్యారెంటీస్ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు అయితే అంటారు అయితే. 100% మేము ఇచ్చినటువంటి 100 రోజులకి ఏదైతే మేము చెప్పినామో 6 గ్యారెంటీ స్కీమ్ సంబంధించి ఆ కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేస్తాం. ఖచ్చితంగా 6 గ్యారెంటీ స్కీమ్తో పాటుగా మేము ఏదైతే మేనిఫెస్టోలు పెట్టినామో మా నాయకులు మేమంతా ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్లో మేము చెప్పినామో హామీలు ఏదైతున్నాయో ఆ హామీలు ఖచ్చితంగా తూచా తప్పకుండా మేము అమలు చేస్తాం. ఈ పేద ప్రజల యొక్క కన్నీళ్ళు చూడటం ఈ ప్రజాప్రభుత్వం కాబట్టి మీ ద్వారా మీ తొలి వెలుగు ద్వారా ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ తెలంగాణ ప్రాంతంలో చాలామంది వేల మంది ఎంతో అనుభవజ్ఞులైనటువంటి ఇంటలెక్చువల్ అంటే ఎంతో అనుభవం ఉన్నటువంటి ఇంటలెక్చువల్ చాలామంది ఉన్నారు. మీరు ప్రజా జీవితంలో ఎమ్మెల్యేలు మంత్రులు ఉండలేకపోవచ్చు, కానీ మీకు అనుభవం ఏ విధంగా ప్రభుత్వాన్ని ఏ విధంగా చేస్తే ఎలాంటి కార్యక్రమాలు చేస్తే ఈ ప్రజా ప్రభుత్వంలో మన ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఉంది కాబట్టి మేము ప్రజాభవన్లో అందరి యొక్క వినతులు తీసుకున్నాం. కాబట్టి మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ప్రజా ప్రభుత్వంలో మీ సలహాలు సూచనలు తప్పకుండా మాకు ఇవ్వండి. వాటిని ఖచ్చితంగా తూచా తప్పకుండా పరిపాలనలో మేము వాటిని భాగస్వామ్యం చేస్తాం. ప్రతి వ్యక్తిని ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేసినట్టుగా పరిపాలనలో భాగస్వామ్యం చేస్తాం. అందుకని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను కూడా జనాభా దామాషా ప్రకారం ప్రతి వర్గాన్ని ప్రతి కులాన్ని ఈ ప్రభుత్వంలో నామినేట్ పదవుల విషయంలో కానీ ఈ ప్రభుత్వ విధానాలలో కూడా భాగస్వామ్యం కల్పించే విధంగా కేసీఆర్ ఒక కుటుంబం చేసినట్టు కాకుండా ప్రజాస్వామ్యం వర్ధల విధంగా మా పరిపాలన పోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి లోకేష్ యాదవ్ అటు కేటీఆర్ కును బీఆర్ఎస్ నాయకులకు గట్టి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం మీద 100 రోజులు 6 గ్యారెంటీల అమలును ఖచ్చితంగా సాధ్యం చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.